రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపనున్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగస్వామ్య న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక న్యాయం, యువ న్యాయం పేరిట ఇప్పటికే తన హామీలు ప్రజల ముందుంచిన కాంగ్రెస్ పార్టీ వాటిపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఈ సమావేశం అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు లోక్సభ అభ్యర్థుల 4వ జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. అందులో భాగంగా రాష్ట్రం నుంచి 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపనున్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగస్వామ్య న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక న్యాయం, యువ న్యాయం పేరిట ఇప్పటికే తన హామీలు ప్రజల ముందుంచిన కాంగ్రెస్ పార్టీ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఈ సమావేశం అనంతరం ఇవాళ లేదా రాత్రి రేపు లోక్సభ అభ్యర్థుల 4వ జాబితా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం నుంచి 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతు రాజశేఖర్, ఇదైతే ఈ రోజు ఏఐసిసి కార్యాలయం వేదిక కూడా ప్రత్యేక టీడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. మరోవైపు సాయంత్రం సిఇసి భేటీ ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించిన రూపకల్పనకు సంబంధించి కూడా అదంతా కూడా మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే పూర్తి దశలో కూడా పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ రోజు సమావేశం జరుగుతుంది. సమావేశానికి సంబంధించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి ఈ రోజు ఆమోద ముద్ర కూడా వేనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న, ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 5 గ్యారంటీలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీలకు సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా పెద్ద ఎత్తున మేనిఫెస్టోను రూపకల్పన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రైతులు కావచ్చు, యువత, మహిళలు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రూపకల్పన జరిపింది. దాంట్లో జాగీదారీ న్యాయ్, అలాగే కిసాన్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట కూడా ఇప్పటికే తమ హామీలను కూడా ప్రజల ముందు ఉంచింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే రైతులకి సంబంధించి కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఏదైతే ఇస్తుందో దాన్ని అప్గ్రేడ్ చేస్తూ, దాన్ని పెంచుతూ కూడా ఇప్పుడు మద్దతు ధర కల్పించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా 30 లక్షల ఉద్యోగాలు, అలాగే మహిళలకు సంబంధించి కూడా ఒక్కో సంవత్సరానికి సంబంధించిన 1 లక్ష ఆర్థిక సాయంతో పాటుగా 30 ఏళ్ల లోపు యువత స్టార్టప్లకు సంబంధించి కూడా 5,000 కార్పొరేట్ సపరేట్ ఫండ్ ను ఏర్పాటు చేసే విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసింది పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇప్పుడు 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో వాటన్నిటిపైన ఈ రోజు టీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చిస్తారు. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు మేనిఫెస్టో సంబంధించి కూడా ఆమోద ముద్ర పడుతుంది. ఇక వెంటనే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోకి ప్రచారాలకు కూడా ముమ్మరం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే 3 విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక దాంట్లో 82 మంది ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి 4 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే జహీరాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఇక మహబూబ్ నగర్ సంబంధించి ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరోవైపు ఈ రోజు అంటే సాయంత్రం సిఇసి భేటీ ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు కీలకంగా చర్చ జరగబోతుంది. ఇక రేపు లేదా ఈ రోజు రాత్రి లేదా రేపు ఏదైతే ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది కాబట్టి ఇక తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ రోజు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థుల పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన కూడా ఈ రోజు మరికొన్ని సీట్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక నివేదికను కూడా ఇప్పుడు ఢిల్లీకి పంపినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఆయన ఇప్పటికే ఏదైతే సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీతో భేటీ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ సిడబ్ల్యూసి సమావేశాలు ముగిసిన అనంతరం ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి ఆమోద ముద్ర పడుతున్న నేపథ్యం సాయంత్రం సిఈసి సమావేశాలు ఉండబోతుంది. ఆ సిఈసి సమావేశాల్లో ఎంపీస్థానానికి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ను కూడా సిద్ధం చేసి రేపు లేదా ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, ఎన్ని స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? అంటే 13 ఎంపీ స్థానాలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే 4 స్థానాలకు సంబంధించి కూడా అది ఏకాభిప్రాయం కుదిరిన ఆ స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఇంకా 13 సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించే నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే పోటాపోటీ నెలకొన్న నియోజకవర్గాలు ఉన్నాయి కూడా దానిపైన కూడా ప్రత్యేకంగా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సెగ్మెంట్ కి సంబంధించి కూడా కీలక ముఖ్య నేతలంతా కూడా పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. ఢిల్లీకి సంబంధించి లాబింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సెగ్మెంట్లకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఈ మధ్య కాలంలో చేరికలు జరిగాయి. కాబట్టి వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా ఏ సెగ్మెంట్ ఆశిస్తున్నారో ఇట్లాంటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏకాభిప్రాయం కుదిరి ఏదైతే పోటీ నెలకొని లేని ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, వరంగల్, నాగర్ కర్నూలు ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ ఫైనల్ లిస్ట్ లో కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.